దిలీపాచారి గారు నమస్తే అండి. ఇప్పుడు 2 వారాల్లో ప్రత్యేక సమావేశాలు పెట్టి ఆమోదింపజేసుకోవాలి అన్నటువంటి తొందరలో ఉన్నారు. విధి విధానాలు ఏంటి, దీనిపైన ఒక డిస్కషన్ అంటూ ఏం లేకుండా ఇంత తొందర ఏమున్నది అని చెప్పేసి ప్రతిపక్షాలు ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఈ అటెంప్ట్ అనేది దక్షిణాది పైన ఒక విధంగా కుట్ర అన్న విధంగా నిన్న సీఎం గారు మాట్లాడినటువంటిది కూడా మీరు వినే ఉంటారు. సో ఈ రెండింటికి సమాధానం చెప్పండి. ముందుగా మీకు అదేవిధంగా HMTV ప్రేక్షకులకి, మా మిత్రులు ప్యానెల్లో ఉన్న మిత్రులకి శుభోదయం అండి. ఇప్పుడు ప్రత్యేక సమావేశాలు కాదు, ఈ పార్లమెంట్ సమావేశాలనే బిల్లు పెడుతున్నాం. దాంట్లో ఇంకా ఉభయ సభలు వాయిదా వేసి 2 వారాల్లో ప్రత్యేక సమావేశాలు పెట్టి చేద్దామని, అందుకు ప్రత్యేక సమావేశాలు అన్నాం. మేడం ఎప్పుడు జరిగినా ఏం జరిగినా కానీ సభలో బిల్లు పెడతా ఉన్నారు కదా, సభలో అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది కదా, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా సభలో, అందరు ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, అన్ని వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు, అందరు చర్చిస్తారు కదా. బిల్లు పెట్టడం అంటేనే చర్చ కోసం పెట్టిర్రు. బిల్లు పెట్టిందని అంటే ముజువాని ఓటుతోటి ఆమోదించుకోవడం కోసం కాదు, చర్చ కోసమే పెట్టిర్రు బిల్లులో. దాంట్లో అభ్యంతరాలు ఏమన్నా ఉంటే, లేదనుకుంటే ఉపయోగకరమైన సూచనలు సలహాలు అన్ని వస్తాయి కదా. ఇంకా అక్కడ కూడా లేకపోతే పంచాయతీ సెలెక్ట్ కమిటీకి పంపిస్తారు, స్టాండింగ్ కమిటీకి పంపిస్తారు. కనుక దీంట్లో అదేంది సీక్రెట్ గా లేకుంటే రహస్యంగా చేసే అంశం కాదు. ఇది దేశానికి సంబంధించింది, దేశ జనాభాకు సంబంధించింది, దేశ పార్లమెంటరీ స్థానాలకు సంబంధించింది, అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన చర్చ. కనుక ఇది పారదర్శకంగా ఉంటది. ప్రభుత్వం బుల్డోజ్ చేసి తీసుకుపోయే పరిస్థితి ఉండదు. ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఉంది. ఇది ఈ రోజు జరుగుతున్న వ్యవహారం కాదు, లేదనుకుంటే ఈ రోజే కొత్తగా తెర మీదకి తీసుకొచ్చిన అంశం కాదు. ఇది ఎప్పుడో జరగాల్సిన విషయము. 2021లో జనాభా లెక్కలు జరగలేదు కాబట్టి, కరోనా కారణంగా జనాభా లెక్కలు జరగలేదు కాబట్టి ఇప్పుడు జనాభా లెక్కలు వస్తున్నాయి. ఆ జనాభా లెక్కల తర్వాత డిలిమిటేషన్ అవుతుంది. డిలిమిటేషన్ తర్వాత దాన్ని బేసిస్ చేసుకుని 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పెట్టినప్పుడు పోయిన పార్లమెంట్ సమావేశాల్లో, అంటే పోయిన సందర్భం లోపలనే బిల్లు పెట్టినప్పుడు 2024 పూర్వం పెట్టినప్పుడే 2029 ఎన్నికలు మహిళా రిజర్వేషన్ బిల్లుతో పోతాము అని చెప్పి స్పష్టంగా అప్పుడు చెప్పడం జరిగింది. అందరూ ఆమోదించారు. ఆమోదించిన తర్వాతనే ఆ బిల్లు ఆమోదింపబడ్డది. మహిళా రిజర్వేషన్ బిల్లు బుల్డోజ్ చేసి తీసుకొచ్చిన బిల్లు కాదు కదా మేడం. అప్పుడు కూడా అంత చర్చలు అందరు మద్దతు తెలిపారు. దాని ప్రకారమే ఆ బిల్ పాస్ అయింది. కాకపోతే సలహాలు సూచనలు వచ్చినాయి. ఇప్పుడు కూడా సలహాలు సూచనలు చెప్పమంటే చెప్తున్నారు కదా, పెద్దలు చెప్తా ఉన్నారు కదా, బీసీలకి మహిళలకి బీసీలకి ఎట్లా మరి అని చెప్పి అంటున్నారు. పెద్దలు రామ్మోహన్ రావు గారు కూడా చెప్పారు, నేను విన్నాను. కనుక దానికి సంబంధించిన ఏదైనా ఉంటే అది మాట్లాడుకోవచ్చు. మనం పార్లమెంట్ లో చర్చ సందర్భంగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమి భేషజాలకు పోకుండా ప్రభుత్వము పారదర్శకంగా బిల్లు ప్రవేశపెడుతుంది. బిల్లులో పాల్గొంటున్న అన్ని పక్షాలు, భాగస్వామ్య పక్షాలు అన్ని కూడా వారి అభిప్రాయాలు చెప్పొచ్చు, సూచనలు ఏప్రిల్ 29 ఎన్నికలు అయిపోయిన తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి అని చెప్పేసి అటు కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నట్టున్నది. 2029 ఎన్నికలు కాదు, ఏప్రిల్ 29 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కదా. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్టమని చెప్పిర్రు. అన్ని ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకండి, ఆల్ పార్టీ మీటింగ్ కంటే అత్యున్నతమైన వేదిక ఉంది కదా పార్లమెంటు. అన్ని పార్టీలు ఉంటాయి కదా, దాంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు అన్ని ఉంటాయి కదా. ఇంకా మళ్ళా మీరు ఎందుకు దాంట్లో రాజకీయాలు ఎందుకు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు? ఇది రాజకీయంగా, లేదనుకుంటే భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ శాశ్వతంగా అధికారంలోకి ఉంటామని చెప్పి తెస్తున్న బిల్లు కాదు ఇది. లేదనుకుంటే ఉత్తర భారతం దక్షిణ భారతం అని చెప్పి మీరు ఏదైతే చెప్తా ఉన్నారో ఆ వివక్ష చేయడం కోసం కాదు. అవన్నీ జరిగిపోయిన ప్రభుత్వాల్లో జరుగుతుండే అవన్నీ వివక్షలు, లేదనుకుంటే ప్రాంతాలు, కులాలు, మతాలు, భేదాలు, ఇవన్నీ ఆ ప్రభుత్వాల్లో జరుగుతుండే. ఈ ప్రభుత్వం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, అందరు భాగస్వామ్యంతో ఉంటది, ముందరికి పోతుంది. కనుక మీరు ఏమి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన పునర్విభజన చట్టం ప్రకారం ఎందుకు చేయలేదు డిలిమిటేషన్ అని చెప్తా ఉన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం డిలిమిటేషన్ చేస్తే మనకు పెరిగే సీట్లు ఏంటంటే 25 సీట్లు పెరుగుతుండే, 34 సీట్లు పెరుగుతా ఉండే. ఇప్పుడు ఎన్ని సీట్లు పెరుగుతా ఉన్నాయి? మనకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతా ఉందా? ఎక్కడ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక విధానం తీసుకున్నప్పుడు మీరు జనాభా ప్రాతిపదికన వద్దని చెప్పి అభ్యంతరాలు లేవనెత్తిర్రు. కనుకనే ఇప్పుడు కొత్త ఫార్ములా ముందుకు తీసుకొని వచ్చారు. ఆ ఫార్ములా వల్ల అన్ని ప్రాంతాలకు ఒకే విధమైన న్యాయం జరుగుతుంది కదా. ఒక ప్రాంతానికి ఒక రకమైన న్యాయం, ఇంకొక ప్రాంతానికి ఇంకొక రకమైన న్యాయం కాదు కదా.
మనకు పెరుగుతున్నాయి, ఆ proportionate ప్రకారంగా తీసుకోండి. అందరికి పెరుగుతున్నాయి. ఉమ్. దాంట్లో నష్టం ఎవరికి జరుగుతా ఉంది? ఇంకోటి ఏందో ఉత్తర భారతదేశమే మొత్తం పాలించడం కోసం ఈ రాష్ట్రాలు లేకున్నా చిట్ట చివరి అసలుకి మేము వ్యక్తిగతంగా చెప్తున్నది ఏంటంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అంత్యోదయానండి. అంత్యోదయ అంటే చిట్ట చివరి ఈ సమాజంలో ఉండే చిట్ట చివరి నిరుపేద వ్యక్తికి ఆ ఫలాలు అందాలని చెప్పి, ఒక ప్రాంతానికే లేదనుకుంటే ఒక వర్గానికే ఫలాలు అందాలని కాదు. ఎక్కడ కూడా వివక్ష అనేది లేదు. దాంట్లో శాస్త్రీయంగా అందరూ రూపొందించిన విధానాలు, చర్చించి రూపొందించిన విధానాలు, అది కూడా పార్లమెంట్ అత్యున్నత వేదిక పైన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఇంకా మార్పు చేర్పులకు అవకాశం ఉంటది కదా. ఇప్పుడు ఎందుకు రంధ్రాన్వేషణ చేస్తా ఉన్నారు? కనుక మీరు బ్రాడర్ వేలో వచ్చి మీరు ఏదైనా సలహాలు సూచనలు ఉంటే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది, ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకనే చర్చకు పెడుతున్నారు పార్లమెంట్ లో అన్ని విషయాలు చర్చకు వస్తాయండి. చాలా చిన్న బిల్లులు ప్రవేశపెట్టినప్పుడే ఎన్నో రకాలైన మార్పులు చేర్పులు, అంటే ప్రభుత్వం ఒక రకమైన విధానం రూపొందించి ముందుకు తీసుకొచ్చిన దాని తర్వాత కూడా ఆ విధానాలను కూడా మార్పు చేసుకున్న సంఘటనలు మనం చూసినాం కదా. కనుక ఎక్కడ కూడా ఇంకొకటి అందరం స్వాగతించాల్సిన అవసరం ఉన్నది దీన్ని. ఎందుకు అని అంటే ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము. ఒక మల్కాజ్గిరి పార్లమెంట్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఎన్ని లక్షల ఓటర్లు ఉన్నారండి? ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నది. ఎందుకు ఉండాలండి అంత? అన్ని లక్షల మందికి ప్రాతినిధ్యం వహించే ఒకే ఒక ప్రజాప్రతినిధి ఉంటే అవకాశం ఉందా ఆ ప్రజలతో మమేకం కావడానికి? ఆ ప్రజాప్రతినిధికి మార్పు అవసరం ఉంది, అది కూడా అతి తొందరగా అవసరం ఉన్నది. కనుక దీన్ని ఆహ్వానించాల్సిన అవసరం ఉన్నది. మనం దీంట్లో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. లేకుంటే పార్టీలకి దిలీపాచారి గారు, పర్టికులర్ గా మీ ఒపీనియన్, అంటే ఇవి పార్టీ లైన్ తో అడిగేటువంటి క్వశ్చన్ కాదు, ముఖ్యంగా రాష్ట్రాలకు ఉండేటువంటి ప్రయారిటీ అనేది, అంటే ఇండివిజువల్ గా పెరగాల్సిన, అంటే సీట్లతో సంబంధం లేకుండా ఇండివిజువల్ గా ఆ రాష్ట్రానికి, అన్ని రాష్ట్రాలకు సమాన ప్రయారిటీ అనేది ఎన్నికల్లో రావాలి అన్నటువంటి దానికి మీకు ఎటువంటి ఆలోచన ఉన్నది? అట్లాగా జోష్న గారు, ఇది వ్యక్తిగత ఆలోచనతోటి జరిగే వ్యవస్థ కాదు. ఇది ఉమ్మడి ఆలోచనలతోటి ఒక ప్రభుత్వం ఒక విధానం తీసుకొని వస్తుంది. ఆ విధానంలో లోటుపాట్లు ఏమన్నా ఉంటే చర్చించాలి. మనం విధాన నిర్ణేతలం కాదు. దిలీపాచారి గారు, దిలీపాచారి సార్, ఇప్పుడు ప్రతిపక్షాలు అడుగుతున్నది ఏంటంటే, నేను చెప్తున్నది ఏంటంటే విధాన నిర్ణేతలం కాదు, విధాన నిర్ణయాలలో ఆలోచన చెప్పడంలో ఏముందండి? అదే అండి, భాగస్వామ్యం అండి. మనం అందరం భాగస్వామ్యం, ఉమ్మడి భాగస్వామ్యం ఉంది దీంట్లో. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ మనకు పెరుగుతుందా, పెరగట్లేదా, తగ్గుతుందా, ఈ లెక్క కన్నా కూడా మనకు ఉన్నటువంటి స్థానాలు సరిపోవని, ఇక్కడ మనకెంత పెరిగితే అటు కూడా అంతే పెరిగితే మనకు సరిపోవు కదా. జోష్న గారు, నేను అదే చెప్పిన ఇంతకు ముందు. మీరు మల్కాజీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటే పార్లమెంట్ సీట్ ఉంది కదా, 16 లక్షల మంది. ఒక చిన్న సబ్మిషన్ అండి, ఒక్క నిమిషం దిలీపాచారి గారు, కన్క్లూడింగ్ పాయింట్ కి రండి, మీరు చెప్పాలనుకుంటున్నారు. మేడం, నాకు 45 నిమిషాల తర్వాత మీరు అవకాశం ఇచ్చారు. 45 కాదులేండి, 45 అంటే నేను 10 నిమిషాలు పేపర్లే చదివా. 10 నిమిషాలు 35 నిమిషాలు అవకాశం ఇచ్చి నాకు 2 నిమిషాలు రాగానే కంక్లూడ్ రమ్మని చెప్తున్నారు. రండి మళ్ళీ నేను అభ్యంతరం పెట్టట్లేదు మేడం. దీంట్లో నేను చెప్పాల్సిన అంశము సూటిగా, మీ సమాధానం చాలా సూటిగా వచ్చింది, అందుకే మీరు తక్కువ టైంలోనే మొత్తం ఆన్సర్ చేసినట్టు అనిపిస్తాను. నేనేం సబ్జెక్ట్ మిస్ అయింది ఏం లేదు. దీంట్లో పెద్దలు చెప్పిండ్రు, రామ్మోహన్ గారు చెప్పిండ్రు, అందరు చెప్పిండ్రు, కాంగ్రెస్ నాయకులు కొద్దిగా 2 అడుగులు ముందుకేసి అవి చెప్పారు, ఉల్వలు పలవలు మాట్లాడినారు. అయినా దాని వల్ల నేను ఇప్పుడు దీన్ని ఆర్గ్యుమెంట్ స్టేజ్ ఒక్క నిమిషం జోష్న గారు, ఈ చర్చను నేను ఆర్గ్యుమెంట్ లెవెల్ కు తీసుకుపోదాం.